పరిష్కారానికి నేను కష్టపడతానని తెలియజేసుకుంటున్నాను. అలానే ఇక్కడ మహిళా సంఘాల కష్టాలు, రైతు సంఘాలు కానివ్వండి, వృత్తి సంఘాలు కానివ్వండి, కేంద్రం నుంచి కావాల్సిన డబ్బుని నేను న్యాయంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేలాగా నా వంతు కృషి నేను చేస్తానని, అలానే తన వంతు మేలు జరిగేటట్టు చేసి ప్రభుత్వం నుంచి కొన్ని నిధులను విడుదల చేసి, ఇలాగా మన డిప్యూటీసీ గారు చెప్పారు, కరోనా టైంలో కూడా ఆయన ప్రతి ఒక్కరి పేదవారిని ఆదుకున్న గొప్ప మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనల్ని ఆదుకున్న విధానం భారతదేశం అంతటా కూడా కీర్తించింది. ప్రతి పేదవాడిని ఆయన ఆదుకుంటున్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని కావాలంటే మీ భర్తలకి, మీ కుటుంబాలకి మీరే ఆదుకునే శక్తి ఇచ్చిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని గొప్ప స్థితిలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇంకా ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావడమే ఆయన గొప్ప కళ. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవి రెండు మీరందరూ గుర్తుపెట్టుకుని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు సహాయం చేస్తున్నారా లేదా అని ఒక్కసారి ప్రతి ఒక్క వ్యక్తి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించి, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి ఒక్క వ్యక్తిని ఆదుకున్నట్టయితే మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. మరొకసారిగా ఆయన్ని సీఎం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్తున్నారు 175 నియోజకవర్గాల్ని గెలిపించమని. 175 నియోజకవర్గాలను మనం గెలిపించాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా మన మధ్య ఉన్న కారుమూరి నాగేశ్వరరావు గారు, ఇప్పుడు మంత్రి వర్యులు, వారి అబ్బాయి కారుమూరి సునీల్ యాదవ్ గారు, యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యార్థికుడు, వినయ విజేత గలవాడు. నిన్న సభలో మన ఎంపీ గారి కోటగిరి మన సుధీర్ గారు, మన శ్రీధర్ గారు చెప్పిన విషయం మన సునీల్ గారి గురించి. కాబట్టి మీరందరూ ఎంపీ అభ్యర్థిగా వినయ విజేతలు